వీడు అమ్మే వీడిని అసహించుకుంటుంటే మీకేంటి? లాంటి తల్లికి కొడుకునయ్యాను, ఏం చేయను? నువ్వు ఆ అమ్మాయిని ఏం చేసావో చెప్తే బతికిపోతావు, ఇలా సొల్లు వాగితే చస్తావు. చెప్పరా, ఆ అమ్మాయిని ఎక్కడైనా అమ్మేశావా? లేకపోతే అఘాయిత్యం చేసి చంపి పూడ్చి చేశావా? చిన్న పిల్లరా, చెప్పరా, ఏం చేశావు? చెప్పు, చెప్పు. మీరెంత కొట్టినా అబద్ధం చెప్పను నేను. నిజం ఒప్పుకునేటట్లేవురా, నేను ఒప్పిస్తానురా నిన్ను. సార్ ఎస్ఐ గారు, సార్ చెప్పు. సార్ సార్ ఆగండి సార్. సార్ సార్ ముందు మీరు చేస్తుంది ఆపండి సార్. నిజంగా మీకు ఆ అమ్మాయి మీద జాలే ఉంటే తనని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకుని తనని రక్షించండి సార్. ఏంటి ఇక్కడ మీ గోళేంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఆయన్ని ఇలా కొట్టకుండా ఉంటాను అంటే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. నువ్వెవరు చెప్పడానికి? ఏ కానిస్టేబుల్స్, సార్ సార్ వీళ్ళని తోసేయండి అయ్యా. ఆగండి. చామంతి, చందు, నాకేం కాదు, మీరెళ్ళండి. ఎలా బాబు? నాకు జరుగుతుంది చాలు. నా వల్ల మీరు అవమానాలు పాలవడం నేను చూడలేను. నిజాన్ని ఎవ్వరూ దాచలేరు, అది రేపైనా బయటపడుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి. చెప్తున్నాడుగా సత్య హరిశ్చంద్రుడు, వెళ్ళండి. ఈరోజు కోట అయిపోయిందిరే, ఇక కొట్టంలే, పోండే. సార్ తీసుకెళ్ళండి, ఏయ్, పదండమ్మా, తీసుకెళ్ళు. పదండి బాబు, రండి. రండి. బాబు రామ్మా, రా, పదండి. బాబు బయటికి పదండి. ఏం చేయాలత్తా ఇప్పుడు? సమయానికి అయ్యగారు కూడా ఊళ్ళో లేరు, అమ్మగారేమో బాబుకి వ్యతిరేకంగా ఉన్నారు. నాకేం అర్థం కావడం లేదే. నాకు ఏం పాలు పోవట్లేదు చామంతి. ప్రేమ్ బాబుకి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. బాబుని ఇలా చూడలేకపోతున్నాను. ఇక వేరే దారి లేదు చామంతి. అయ్యగారితోనే ఇంకోసారి మాట్లాడి ప్రేమ్ బాబుని ముందు బయటకు వచ్చేలా చెయ్యాలి. అలాగే అత్త, పద పద. హేరా, నీకు నిజం ఒప్పుకునే ఉద్దేశం లేదా? రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నా, నిజం ఒప్పుకుంటే సరి, లేదంటే ఇంట్రాగేషన్ ఇంకా ముదురుద్ది. ఏంటి నాకు ఈ పరీక్ష? ఎవరు అసలు ఇదంతా చేసింది? నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను కూడా. చెప్పిన ప్లాన్ని చాలా చక్కగా అమలు చేశావు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. ఎస్ఐ సింహాచలం గారు మనోడే, వాడి తాట తీస్తున్నారు. ఇది నిన్నే అనుకున్నా. అవును, ఆ అమ్మాయిని ఎలా ట్రాప్ చేశావు? మీ పేరు బయటికి వస్తుందని భయమా? క్యాజువల్గా అడుగుతున్నాను. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా చేయనులేండి. ఇక ఎలా చేశానంటే, ముందు ఎరగా ఆ అమ్మాయినే ఎంచుకున్నాను, తర్వాత నా మనిషితో మూవ్ చేశాను. అదిగో వస్తుందా అమ్మాయి. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి. వెళ్ళు. అలాగే. అమ్మా రమ్య, బాగున్నావా? నేను మీకు తెలుసా అండి? నువ్వు కుమార్ కూతురువే కదమ్మా. నేను మీ నాన్న మంచి ఫ్రెండ్స్. నేను 1-2 సార్లు మీ ఇంటికి కూడా వచ్చాను. గుర్తుపట్టుండదులేమో అయ్యా. వీడు ప్రసాద్ అమ్మా, నా మేనల్లుడు. ఓ, మాస్క్ పెట్టుకున్నారేంటి? ఆ, నాకు డస్ట్ ఎలర్జీ. ఓ, ఏంటి సిస్టర్, ఇంకా అడ్వాన్స్డ్ ఫోన్కి అప్డేట్ అవ్వకుండా ఇదే వాడుతున్నావు? కొనుక్కోవాలనే ఉందన్నయ్యా.
మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఐఫోన్ ఉందని చెప్తున్నా మా నాన్న కొనిపెట్టడం లేదు. నేను కొనిపెడతానమ్మా ఐఫోన్. అంత కాస్ట్లీ ఫోన్ మీరు కొనిపెడతారా? ఆ, నాకు చెల్లెలు లేరమ్మా. అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచావుగా, కొనిపెట్టేస్తాను. అవునా? థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నాకు చిన్న హెల్ప్ చేయాలమ్మా. ఏంటన్నయ్య? పెద్దదేం కాదమ్మా. ఒక క్యాబ్ డ్రైవర్ మా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ప్రతిసారి ఏదో ఒక ప్రాంక్ చేసి నన్ను ఆట పట్టిస్తున్నాడు. ఈసారి మనమే ఒక ప్రాంక్ చేసి ఓన్లీ ఒక గంట వాడిని ఆట పట్టిద్దాం. ఇంట్రెస్టింగ్. ఏం చేద్దాం అన్నయ్య? ఆ, వాడిది ఈరోజు పుట్టినరోజమ్మా. మా ఫ్రెండ్ ఈ రోజు పుట్టినరోజు అన్నయ్య. మధ్యాహ్నం తన ఇంటికి వెళ్తున్నా. అబ్బాబ్బాబ్బా, భలే కలిసి వచ్చిందే. నీకు వాడి డీటెయిల్స్ ఇస్తాను. మీ ఫ్రెండ్ ఇంటికి వాడి క్యాబ్లోనే వెళ్ళేలా బుక్ చేసుకో. ఓకే. నువ్వు ఒక దగ్గర దిగిపో. గంట తర్వాత మీ నాన్నగారులా నేను వాడికి ఫోన్ చేసి మా అమ్మాయి కనిపించట్లేదని భయపెట్టేస్తాను. నాకేం తెలీదండి, ఒక దగ్గర దిగిపోయిందనేగా వాడు చెప్తాడు. అక్కడికి రా అని వార్నింగ్ ఇస్తాను. వాడక్కడికి వచ్చి ఆ అమ్మాయి ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందని తెగ టెన్షన్ పడిపోతాడు. అప్పుడు మనం వాడి ముందు ప్రత్యక్షం అయ్యి ప్రాంక్ అందాం, అయిపోతుంది. ఏంటి, చేసేద్దామా? సరే అన్నయ్య. మరి నాకు కొనిస్తానన్న ఫోన్? మధ్యాహ్నం వస్తావు కదా, కొని పెట్టేస్తానులే. బర్త్డేకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించు. ఓకే అన్నయ్య. వెళ్ళు. అలా రోజా గారు, అది నేను చెప్పింది చేసి వాడి కారెక్కింది. చెప్పిన చోట దిగింది, నా బైక్ ఎక్కింది. నేను బయలుదేరాను. నేను వస్తున్నానమ్మా. ఎక్కడ దిగాలో చెప్తా, అలానే లైన్లో ఉండు. సరేనా? చెప్పింది అర్థమైందిగా? సరేనండి. రమ్య, వస్తున్నా, లెఫ్ట్లో దిగే. ఓకే అన్నా, ఈ పక్కన ఒకసారి ఆపరా. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? నా డెన్లోనే, నా మనుషుల సమక్షంలోనే ఉంది. నువ్వు సూపర్ గుణ. పగడ్బందీగా ప్లాన్ చేశావు.